హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో గ్రిల్డ్ చికెన్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని దానిలోకి మ్యారినేషన్కి కావలసిన స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కారం, పసుపు, తగినంత సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, కొంచెం ఆయిల్, ఇలా మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాను. ఈరోజు నేను చూపించే గ్రిల్డ్ చికెన్ ఓవెన్లో చేస్తున్నానండి. ఓవెన్లో చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా పీసెస్ మీద ఈ స్పైసెస్ అన్నీ వేసి కలుపుకోవచ్చు. నేను ఫస్టే పేస్ట్ లాగా తయారు చేసుకుని తర్వాత మ్యారినేషన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 3 లెగ్ పీసెస్ తీసుకొని గ్రిల్ చేయాలనుకుంటున్నాను. నాకు ఆయిల్ కొంచెం కావాలి అనిపించింది, మళ్ళీ యాడ్ చేశాను. లెగ్ పీసెస్ తీసుకొని బాగా వాష్ చేసి ఇలా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకోవడం వల్ల స్పైసెస్ లోపల వరకు పీల్చుకొని పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేత్తో కొంచెం పీసెస్ని గట్టిగా ఒత్తుతూ కలపండి. అలా చేయడం వల్ల సాల్ట్, కారం పీసెస్కి కంప్లీట్గా పడుతుంది లోపల వరకు. ఓవెన్ లేని వాళ్ళు డైరెక్ట్గా పాన్ మీద షాడో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ చేసుకోవచ్చు. షాడో ఫ్రై చేయాలి అనుకున్న వాళ్ళు కరివేపాకు యాడ్ చేసి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇలా మిక్స్ చేసిన పీసెస్ని ఒక 1 అవర్, మినిమం 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను ఈరోజు పెట్టి రేపటి రోజు గ్రిల్ చేస్తున్నాను. ఒక 1 అవర్ బిఫోరు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను. రూమ్ టెంపరేచర్కి వచ్చాక గ్రిల్ చేస్తాను. 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి పీసెస్ని కలిపేసి ఆ కింద ర్యాక్ ఉంది కదా గ్రిల్, దాని మీద పెట్టి ఓవెన్లో పెట్టేస్తాను. ఓవెన్ని ప్రీహీట్ చేయనవసరం లేదు. ఇలా చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి.
నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ లైక్స్ వల్ల నేను చాలా మోటివేట్ అవుతున్నాను. ఇంకా మంచి వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఓవెన్లో పెడుతున్నాను. ఓవెన్ డోర్ క్లోజ్ చేసి గ్రిల్ ఆన్ చేయడమే. గ్రిల్ ఆప్షన్ తీసుకుని ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్రిల్ చేయాలి. కనిపిస్తుంది కదా, ఓవెన్లో ఫ్లేమ్ మీద చాలా బాగా గ్రిల్ అవుతున్నాయి. టైమర్ కూడా కనిపిస్తుంది చూడండి. చూసారు కదా, వన్ సైడ్ బాగా గ్రిల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఓవెన్లో పెట్టాలి. చూసారు కదా, ఒకవైపు గ్రిల్ అయింది, ఒకవైపు కొంచెం పచ్చిగా ఉంది. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి. వాళ్ళ కోసం సపరేట్గా ఇలా చేసి పెడుతూ ఉంటాను. ఇప్పుడు మళ్ళీ ఓవెన్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, గ్రిల్ మీద ఆన్ చేశాను. ఒక 20 మినిట్స్ పెట్టాను. మధ్యలో ఒకసారి చూసుకొని సరిపోతుంది అంటే ఓవెన్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే స్మోకీ ఫ్లేవర్ కోసం 20 మినిట్స్ వరకు ఉంచేసాను. ఇప్పుడు టేస్టీ గ్రిల్డ్ చికెన్ రెడీ అయిపోయింది. వావ్, సూపర్గా గ్రిల్ అయిపోయినాయి. దీని మీద కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్స్ వేసుకుని తింటే టేస్ట్ అల్టిమేట్ లెవెల్.